ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, పాపమునకు దూరముగా ఉండుము, మీ పాపము మిమ్మును పట్టుకొనును, మీ పాప ఫలము మీకు లభించును అని తెలుసుకొనుడి. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనము. ప్రతి పాపము ఒక అయస్కాంతము వంటిది. నీవు దానికి అతి సమీపముగా వెళ్ళినప్పుడు దాని ద్వారా నీవు పట్టబడుదువు. గట్లన్నిటి మీద నుండి పొర్లిపారు ఒక నదిలో తేలుచూ వచ్చుచున్న ప్లాస్టిక్ సామానులు మరియు బరువు లేని తేలికైన ఇతర సామాగ్రిని పోగుచూయుటయందు కాలము గడుపుచుండిన ఇద్దరు బాలురను గూర్చి చెప్పబడిన ఒక కథ కలదు. అకస్మాత్తుగా కొంచెం దూరములో ఒక కంబలి నదిలో నీళ్లపై తేలుచుండుట చూచి అదొక వస్తువు అనుకుని ఒక బాలుడు దానివైపు ఈదుచూ వెళ్లి ఆ నల్లని కంబలిని పట్టుకొనెను. ఆ కంబలిని పట్టుకొనిన వెంటనే అతడు మునిగిపోసాగెను. ఆ కంబలిని విడిచిపెట్టి రమ్ము అని ఒడ్డునున్న మరియొక బాలుడు కేక వేయుచుండెను. నేను కంబలిని విడిచిపెట్టియున్నాను, కాని కంబలి నన్ను విడిచిపెట్టుటలేదు అని మునిగిపోవచున్న బాలుడు అరిచెను. దానితో ఆ బాలుడు అదృశ్యుడయ్యెను. అప్పుడు నల్లటి దుప్పటి నీళ్లలో ఈదుచూ వెళ్ళుచుండుట చూచిన ఒడ్డున ఉన్న మరియొక బాలుడు అదిరిపోయి భీతి నొందెను. ఎందుకనగా అది పెద్ద నల్లని ఎలుగుబంటి. ప్రతి పాపము ఒక నల్లని ఎలుగుబంటి వంటిదే. మొదట నీవు దానికి ఆకర్షితుడు వగుదువు. పొగ త్రాగుట, మద్యము సేవించుట మొదలగునవి ప్రారంభములో హాని లేనట్లుగాను ఇష్టమైనవిగాను కనిపించును. ఎట్లయినను చివరికవి నీ ఆత్మను, ప్రాణమును, శరీరమును చంపివేయును. పాపము యొక్క వాగ్దానములన్నీయు అమూల్యమైనవిగా అనిపించును, కాని చెల్లించవలసిన మూల్యము క్రూరముగా ఉండును అని ఆల్బర్ట్ నీల్సన్ చెప్పిరి. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. పాప సుఖం వద్దు, నాకు మనుష్య ఘనం వద్దు, నాకు ఎగురుటకు కావలసిన బలమిస్తే చాలు దేవా. సాధ్యమైనంత వరకు పాపపు స్థలములో నుండి, పాపపు ప్రజలలో నుండి ఎంత దూరముగా తొలగి ఉండగలవో అంత దూరముగా తొలగి ఉండము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14-15 వచనములు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.